మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య ఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు కోల్కతాలో మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనకు నిరసనగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో మరియు మహిళలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన నిరసన తెలియజేసిన శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలని తప్ప వేరే ఆలోచన లేదు. ముఖ్యంగా దీంట్లో సమాజంలో మహిళలు ప్రత్యేకంగా చెప్తున్నాను, వాళ్ళకి ధైర్యం కావాలి, అవేర్నెస్ ఉండాలి. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఉంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వరకు పెద్దలకు తెలియజేసి ఇటువంటి అగాత్యాలు జరుగుతున్నారు, ఇటువంటి వాడు జరుగుతున్నారు చెప్పే విషయాన్ని పోలీసుకో పెద్దలకు చెప్తే తప్పకుండా అటువంటి జరగకుండా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పోషించే విషయంలో ప్రత్యేకంగా తల్లి శిక్షణ తండ్రి రక్షణ అంటారు. తల్లిదండ్రుల పిల్లలకి ఈ విధంగా చేయడం సమాజంలో మంచిది కాదని చెప్పి చిన్నప్పటి నుంచి బోధిస్తే ఇటువంటి అగాత్యాలు జరుగుతుంది. వాడు కూడా అగాత్యం పాల్పడ్డాడు కూడా ఒక తల్లిదండ్రుల కొడుకే. అటువంటి వాళ్ళని శిక్షించాలి, అటువంటి నేర్పాలి. సమాజం మార్పు రావాలంటే మాతృమూర్తులు పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతాను. మహిళలు కూడా ధైర్యంగా ఉండి ఫిజికల్గా మెంటల్గా చాలా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అనుమానం ఉంటే తప్పకుండా వెంటనే ఇంటిమేట్ చేస్తే ఎక్కడైనా సరే తప్పకుండా ప్రివెన్షన్ ఇది చాలా విషయాలు ప్రివెన్షన్ ఉండడం వల్ల ఎటువంటి సంఘటన జరగకుండా ప్రివెన్షన్ కావాలి. తప్పకుండా అటువంటి ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో అక్కడే కాదు గతంలో జరిగినటువంటి అగాచారం కాదు భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి ఆలోచన వచ్చిన వాడికి భయపెట్టే విధంగా చట్టాలు రావాలి, ఆ చట్టాలు అమలు చేయాలి. న్యాయస్థానంలో కూడా డ్రాగన్ చేయకుండా అటువంటి దోషుల్ని తప్పకుండా గట్టిగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి అందరూ రక్షణగా ఉండాలి. మహిళలకు కావాల్సిన అన్ని విధాలు కూడా ప్రభుత్వాలు చట్టాలు సహకరించాలని చెప్పి కోరుతాను. ఆ దోషులన్నీ శిక్షించాలని